టీవీ కాకినాడ జిల్లా నుండి. ఏపీకి పవన్ ఆశాజ్యోతిగా భావిస్తున్నట్లు మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. చంద్రబాబు జగన్ సాధించలేని విభజన హామీలను కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ సాధించాలని ఉండవల్లి సూచించారు. కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించాలని అడిగారు. అలాగే అసెంబ్లీ సమావేశంలో విభజన అంశాన్ని ప్రస్తావించాలంటూ పవన్ కు ఆయన సూచించారు. నాకెందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడవిట్ వేయించాలి. అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి. ఇల్లీగల్ గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు. లేదంటే 2700 కోట్లు ఇవాళ చూశారు పేపర్లో, 2700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్ల నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడవిట్ ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టమేం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తామని అనక్కల వేసింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి వచ్చుంటే నేను అడగకపోదును, ఎందుకంటే ఆయన అడగటం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు ప్రభుత్వాలు నడపడంలో, సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేముంది ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ, ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి